బీఆర్ఎస్ లో వేడి రాజేయడానికి కారణమైన కవిత వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు. కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇంటి బిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేదని తెలిపారు. నల్గొండలో ఆయన సీటు తప్ప మిగిలిన సీట్ల ఓటమికి కారణమైన లిల్లీపుట్ నాయకుడు తనపై మాట్లాడుతున్నారంటూ కవిత ఆరోపించారు. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావుదప్పి కన్నులు ఉట్టవేని చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్ గా రియాక్ట్ అయినారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. నేను అనుకుంటుంది ఏంటంటే నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం కానీ వారి జ్ఞానానికి నా జోహార్లు. ఇక రెండో విషయం ఏమంటారా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏం నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. నేను అనుకుంటుంది ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ వాడివేడిగా కంటిన్యూ అవుతోంది. దేవుడు లాంటి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయంటూ ఎయిర్పోర్ట్ లో కామెంట్ చేయడం దగ్గర నుంచి లిల్లీపుట్ వ్యాఖ్యల వరకు ప్రతి మలుపులో కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రేపటి నుంచి దీక్ష చేయనున్న కవిత బీఆర్ఎస్ నాయకులపై హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేసిన లిల్లీపుట్ నాయకుడని మాజీ మంత్రిని ఉత్తికి ఆరేశారు. పార్టీలోని ఓ ముఖ్య నాయకుడు తన జాగృతిలోకి కోవట్లను పంపాడని కేడర్లో కొత్త చర్చకు దారితీశారు. తనపై కావాలని మాట్లాడిస్తున్నారని ఖండించేందుకు కూడా బీఆర్ఎస్ నాయకులు ముందుకు రాకపోవడం వెనుక
ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలే ఉన్నాయని అన్నారామె. ఇంతకీ ఎవరా ముఖ్య నాయకుడు? ఎవరిని ఉద్దేశించి కవిత ఆ మాట అన్నారు? జాగృతిలోకి కోవర్టులను పంపాల్సిన అవసరం ఎవరికుంది? కవిత జాగృతికి వాళ్ళు భయపడుతున్నారా? అదే సమయంలో ఆ ముఖ్య నాయకుడి దగ్గర తన మనుషులు ఉన్నారంటూ మరో బాంబ్ పేల్చారు కవిత. ఈ కోవర్ట్ల కౌంటర్లేంటి? ఏం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? కవిత లక్ష్యంగా చేసుకున్నది కాంగ్రెస్ నా, బీజేపీనా, బీఆర్ఎస్ నా? అయితే కవిత మాటల మంటలకు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, దీనికి సంబంధించి కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లోను అలాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా పెద్ద దుమారం రేపాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సుధా, తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో హీటును పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఆమె చేసినటువంటి కామెంట్స్ పై సర్వత్రా చర్చ అయితే జరుగుతా ఉంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లిల్లీపుట్ అంటూ ఎద్దేవా చేయడం జరిగింది. ఈ కామెంట్స్ సంబంధించి అంటే పేరు ప్రస్తావించకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే, అంటే చావు తప్పి కళ్ళు లొట్టబోయినట్టు గెలిచినటువంటి ఎమ్మెల్యే అనగానే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆయనే కాబట్టి ఆయన గురించే మాట్లాడుతున్నామని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కవిత కామెంట్స్ పై స్పందించారు. ఆ కామెంట్స్ సంబంధించి ఆమెకున్న అవగాహనకు నా జోహార్ అంటూ కూడా ఎద్దేవా చేయడం జరిగింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి పార్టీ నాశనానికి కారణం జగదీష్ రెడ్డి అంటూ కూడా ఆమె కామెంట్స్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ ను కూడా జగదీష్ రెడ్డి అయితే తప్పు పట్టడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఒక ప్రధాన జాతీయ పత్రిక రాసినటువంటి ఆ కామెంట్స్ ను ఉద్దేశించి కూడా ఆమె తనపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఆ కామెంట్స్ సంబంధించి కూడా ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు అయితే కొంత అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ వెంటే నడిచినటువంటి జగదీష్ రెడ్డి అంటే ప్రతి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ఇన్ఛార్జ్ గా పనిచేశారు. పార్టీ కష్ట నష్టాలకు సంబంధించి కూడా ఆయన జగదీష్ రెడ్డి కేసీఆర్ వెంటే నడిచినటువంటి లీడర్ అంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నిస్తా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కామెంట్స్ సంబంధించి కొద్దిసేపటి క్రితం జగదీష్ రెడ్డి అయితే స్పందించడం జరిగింది. ఆమెకు అంటే కవితకు అవగాహన లేకుండా కూడా ఆ కామెంట్ చేసిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అంతకుముందుకు ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి జగదీష్ రెడ్డి ఆమెపై కూడా ఎటువంటి కామెంట్ చేయలేదు. కాకపోతే ఆమె వచ్చినటువంటి సందర్భంలో అటు టైం వేస్ట్ అంటూ మాత్రమే ఒక కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ కామెంట్స్ ను అడ్డం పెట్టుకొని కూడా ఒక జాతీయ ఒక పత్రిక తనపై కూడా అసత్య కథనాలు రాశాయని కూడా కొద్దిసేపటి క్రితం ఆయన మీడియా సమావేశంలో కూడా ఆయన వెల్లడించారు. ఎక్కడ కూడా కవితకు సంబంధించి కావచ్చు, కవిత వివర సంబంధించి కావచ్చు కూడా ఎక్కడ కూడా నేను తప్పుగా మాట్లాడలేదంటూ కూడా కొద్దిసేపటి క్రితం వివరించుకున్నారు. కానీ 2001 నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఉద్యమం సంబంధించి జైలుకు వెళ్ళాను, పార్టీ కోసం కష్టపడ్డాను. ప్రతి ఉప ఎన్నికకు సంబంధించి 2001 నుంచి అప్పటి కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో కూడా జరిగినటువంటి ప్రతి ఉప ఎన్నికకు సంబంధించి తాను ఎంతగానో కష్టపడ్డానని కూడా ఆయన కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుకుంటూ కూడా తన ఆవేదనను వెళ్ళబుచ్చుకున్నారు. కానీ పూర్తి ఎపిసోడ్ చూసుకున్నట్లయితే గులాబీ పార్టీలో కవిత కామెంట్స్ అయితే గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కవిత కామెంట్స్ పై కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, జగదీష్ రెడ్డి అభిమానులు అయితే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై
బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, జగదీష్ రెడ్డి ఇచ్చినటువంటి వివరణపై కూడా ఎలా రియాక్ట్ అవుతుందని కూడా చూడాల్సి ఉంది సుధా. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నిజామాబాద్ నుండి మా శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, అసలే కేసీఆర్ అంటే దేవుడు లాంటి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయంటాం, అదేవిధంగా ఇప్పుడు జాగృతిలోకి కోవర్ట్లు ఎంటర్ అయ్యారంటూ కూడా కవిత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు కవిత ఏ ఉద్దేశంలో అంటున్నారు? టార్గెట్ బీఆర్ఎస్ లేదంటే టార్గెట్ కాంగ్రెసా? శ్రీకాంత్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రైట్ శ్రీకాంత్, చెప్పండి. హలో సుధా, చెప్పండి శ్రీకాంత్. ఎస్, అంటే కొన్ని రోజులుగా కవితను, ఏదైతే ఎమ్మెల్సీ కవితను పార్టీ బీఆర్ఎస్ నుంచి ఆమె దూరంగా ఉండడం, ఈ నేతల కామెంట్స్ ఇవన్నీ చూస్తా ఉంటే కవిత ఆమె ఒక జాగృతి వేదిక పైన పొలిటికల్ గా ముందుకెళ్లాలన్న భావనలో ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా కవితను దూరంగానే ఉన్నట్టుగా చూస్తున్నారు. మొత్తానికి పొలిటికల్ గా ఇది ఒక చర్చకైతే దారి తీస్తోంది. కవిత వేరు కుంపటి పెడుతుందా అనే దానికి ఈ సంకేతాలన్నీ అర్థం చేసుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఆమె రేపు ఈ బీసీకి సంబంధించి 72 గంటల పాటు 42% బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని కూడా చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇటు వస్తున్నటువంటి ఆమె పైన వస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఒక రాజకీయంగా ఒక ఆసక్తికర చర్చనైతే జరుగుతుంది. త్వరలో కవిత పార్టీ పెట్టబోతున్నారు అనే అంశం కూడా గత కొన్ని రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్లో చర్చకు కూడా దారితీసింది. ఆమె ఇప్పుడున్నటువంటి మాధ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఒక విధంగా చూస్తే అంటే కేసీఆర్ కి పక్కన చుట్టూ చేరినటువంటి దెయ్యాలు అని ఎప్పుడైతే ఆమె అన్నారో అప్పటి నుంచి ఒక తీవ్రంగా రాజకీయ దుమారం అయితే